అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వెల్కమ్ టు మై ఛానల్. అల్లా సుబ్హానహు తఆలా దేన్నైనా చేయకండి అని అన్నారంటే, అది అలాంటి రిస్ట్రిక్షన్ ఏమైనా పెట్టారు అంటే ఆ విషయం మానవుడికి చాలా ఇష్టమైనదే ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సహీ ముస్లిం హదీస్, అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారి కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబీ వారితో ఇలా అంటున్నారు, మీరు మీ జుత్తులకు యహూదీ నస్రాయిల్ లాగా తెల్లగా ఉంచుకోకుండా కిజాబ్ చేయండి అని చెప్పారు ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం. చూడండి, కిజాబ్ అంటే అది మెహందీ రంగు అవ్వచ్చు, మెహందీ రంగు లాంటి ఏదైనా రంగు అవ్వచ్చు, కానీ బ్లాక్ కలర్ మాత్రం సఖ్త్ మనా చేశారు ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకని అంటే ఇప్పుడు బ్లాక్ పెడితేనే కదా మనిషి యవ్వనంగా కనిపిస్తాడు, చిన్నవాడిలా కనిపిస్తాడు, అంతే కదా. మరి అది చాలా ఇష్టమే ఉంటుంది మనిషికి, కానీ ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంది, బ్లాక్ మనం కలర్ చేయకూడదని. అంటే ఏ విషయం అయితే మనిషి ఇష్టపడతాడో దాన్ని రిస్ట్రిక్షన్ ఎందుకు పెడతాడో తెలుసా అల్లా సుబ్హానహు వ తఆలా. ఆ వ్యక్తి నేను పెట్టిన రిస్ట్రిక్షన్ తనకి ఎంత నచ్చినప్పటికీ అల్లా మార్గంలో తను అది వదులుకుంటే అల్లా సుబ్హానహు వ తఆలా జన్నతుని ప్రసాదిస్తానంటున్నాడు. మనకి ఎంతో ఇష్టమైన విషయమే మనం ఏం చేస్తామంటే అల్లా చెప్పారు కదా అని చెప్పేసి దాన్ని వదులుకుంటాం. చూసారా, అల్లా చాలా సంతోషపడతాడు, జన్నత్ ఇస్తాడు. జన్నత్ ఊరికినే దొరకదు కదండి, మరి ఇష్టమైన దాన్నే మనం కుర్బానీ చేయాలి. అంతేకాదు, ఆడవాళ్ళని తీసుకోండి, ఆడవాళ్ళకి మేకప్ చేసుకోవాలని, నా లిప్స్ బాగుండాలి, నా ఫేస్ బాగుండాలి, నేను స్లిమ్ గా ఉండాలి అని చెప్పేసి చాలా ఆశ ఉంటది, చాలా ఇష్టం ఉంటది. దానికోసం ఎంతమందో చాలా సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు, లైపోసెక్షన్స్ చేయించుకుంటూ ఉంటారు. మనకందరికీ ఆడవాళ్ళందరూ ఎవరికండి ఉండదు బాగా కనిపించాలని. ప్రతి ఆడవాళ్ళకి కూడా చాలా ఇష్టం ఉంటుంది, కానీ అల్లా సుబ్హానహు వ తఆలా దాన్ని హరాం చేశారు. సో అందుకని మనం చేయించుకోం. అదే చెప్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అల్లా మనకి నచ్చిన దాన్నే రిస్ట్రిక్షన్ పెడతాడు. ఎందుకంటే వీళ్ళు చేస్తారా చేయరా, నా భయంతో ఆగుతారా ఆగరా, మన్ని ఆజమాయిస్తూ ఉంటారనమాట. అంతేకాదు, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు పెట్స్ లోనే చూసుకుంటే మనకి కుక్క పిల్లలు అంటే చాలా నచ్చుతుంది, డాగ్స్ అంటే. కానీ డాగ్స్ పెంచుకోవడం హరాం మనకి, అది కూడా ఒక ఆజమాయిషియే. అంతేకాదు, మగవారికి కూడా ఆ టక్కునే కిందకి వేయాలి ప్యాంటు బాగుంటది అని వాళ్ళకి ఉంటది, కానీ వేయడానికి వాళ్ళకి ఇజాజత్ లేదు, అది కూడా ఒక ఆజమాయిషియే. అలాగే చాలా విషయాల్లో అల్లా సుబ్హానహు వ తఆలా ఏం చేస్తారంటే, వీళ్ళు దేన్నైతే ఇష్టపడతారో దాన్ని నేను స్టాప్ చేయాలి అని అల్లా అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ మన ఆజమాయిస్తూ ఉంటారు. మన ఇష్టపడిన వాటి నుంచే అల్లా తఆలా మనని ఆజమాయిస్తాడు. వీళ్ళు చేస్తారా చేయరా, నా ఆఖిరత్తో భయపడతారా భయపడరా, నా ఖబర్ అజాబ్తో భయపడతారా భయపడరా అని. మరి అల్లాతో భయపడుతూ మన కోరికలను అణుచుకుంటూ అల్లాహ్ యొక్క స్మరణ చేసుకుంటూ ఇన్షాల్లా అల్లా దునియాలో ఇవ్వకపోయినా ఆఖిరత్లో మనకి అన్ని ప్రసాదిస్తాడని ఆశిస్తూ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.